యస్ వరల్డ్ కప్ ఇండియా వన్ అయింది. సూపర్ ఎగ్జైటెడ్ న్యూస్. ఇండియా అంతా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఇది, పండగలాగా. ఇందులో క్రెడిట్ ఎవరికి అంటే ఫస్ట్ అక్షర్ పటేల్. 3 వికెట్స్ పడ్డాక కూడా వచ్చి, అది కూడా మెయిన్ వికెట్స్ పడిపోయాక వచ్చి ఎక్కడ రన్ రేట్ తగ్గకుండా ఆడాడు చూడండి. అది అది సూపర్ అసలు. ఆల్మోస్ట్ 50 చేసేవాడు. కోహ్లీ తప్పిదం వల్లే రన్అట్ అయ్యాడు, లేదంటే ఖచ్చితంగా ఇంకో 20-30 ఆడ్ రన్స్ అయితే కొట్టి పడేసేవాడు. ఒక ఇంపార్టెంట్ వికెట్ స్టబ్స్ కూడా తీశాడు. మళ్ళీ ఒక మొమెంటం ఇచ్చాడు, ఒక పార్ట్నర్షిప్ బ్రేక్ చేసి. బట్ ఏమంటే ఒకే ఓవర్లో 24 రన్స్ ఇచ్చాడు. అది ఫ్లాట్ పిచ్ అవ్వడం వల్ల రోహిత్ ఇవ్వకుండా ఉండాల్సింది ఆ ఓవర్. అందులో కూడా క్లాసన్ లాంటి సిక్సర్స్కి పెట్టిన పేరు క్లాసన్. ఇంకా కొట్టేశాడు వరుసగా సిక్సర్స్. 24 రన్స్ అయితే వచ్చేసాయి. కానీ క్రెడిట్ అయితే అక్షర్కి ఇవ్వాలి ఫస్ట్. వెల్ ప్లేడ్ అక్షర్. నెక్స్ట్ డూబే. ఆ ఇన్నింగ్స్ అనేవి చాలా క్రూషియల్. అవి చాలా తక్కువ రన్స్ కొట్టినా కూడా ఆల్మోస్ట్ 20-25 రన్స్ కొట్టాడు. చాలా క్రూషియల్ ఇన్నింగ్స్, చాలా బాగా ఆడాడు. ఇంకా బౌలింగ్కి వస్తే బుమ్రా అన్బిలీవబుల్ ఓవర్స్ వేశాడు. ఫస్ట్ 2 ఓవర్స్ వేశాడు, పర్లేదు. లాస్ట్ 2 ఓవర్స్, అది కూడా అక్షర్ 24 రన్స్ ఒకే ఓవర్లో ఇచ్చాక బుమ్రా దిగాడు. మొత్తం మ్యాచ్నంతా ఒక కంట్రోల్లో చేసి పడేశాడు ఆ 2 ఓవర్స్లో. అన్బిలీవబుల్ బుమ్రా లేకుంటే వరల్డ్ కప్ మ్యాచ్ లేదు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ పాండ్యా. దేవుని దయ అని చెప్పచ్చు. క్లాసన్ వికెట్ తీశాడు ఎలాగో, అది మిస్ షాట్ అయ్యి కీపర్ ఎడ్జ్ తీసుకొని కీపర్ క్యాచ్ పట్టాడు. వావ్, అదైతే అన్బిలీవబుల్ అసలు. చాలా అదృష్టం చేసుకుంది ఇండియా. నాకు లాస్ట్ ఓవర్ సూర్య క్యాచ్ కానీ ఒక బాగా కంట్రోల్డ్ క్యాచ్ పట్టాడు. ఆల్మోస్ట్ 6 పోయేది. ఒకవేళ 6 కానీ పడింటే ఇండియా వరల్డ్ కప్ ఆశలు మాత్రం కనుమరుగయ్యేవి. ఒక పక్క డేవిడ్ మిల్లర్ ఆడుతున్నాడు. లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ వేశాడు, అది ఖచ్చితంగా 6 పోయేదే. కానీ సూర్య అల్టిమేట్ క్యాచ్ అయితే పట్టేశాడు. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే రోహిత్ క్యాప్టెన్సీ ఈ మ్యాచ్లో చాలా ఉపయోగపడింది. ఎక్కడ కూడా భయం లేకుండా రోహిత్ క్యాప్టెన్సీ చేశాడు. అక్షర్ పటేల్ ఓవర్ తర్వాత బుమ్రా ఓవర్ ఇచ్చాడు. అక్కడ బుమ్రా వేసే ప్రతి బాల్కు రోహిత్ ఎక్కడ కూడా భయం చూపించకుండా ప్లేయర్స్ అందరినీ కంట్రోల్ చేశాడు, ఎమోషన్స్ని. అది చాలా సూపర్ అసలు. లాస్ట్లో కోహ్లీ, ఎందుకంటే వరల్డ్ కప్ మ్యాచ్ విన్ అయింది కాబట్టి కోహ్లీకి ఇవ్వాల్సిందే క్రెడిట్ కొంచెమైనా. వికెట్స్ పడ్డాక యాంకర్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు, బట్ చాలా స్లో ఇన్నింగ్స్. 60 బాల్స్కి 76 రన్సా? మరి ఇంత దారుణంగా ఆడేది అంటే 7.5 రన్ రేట్తో ఆడాడు. ఎంత ఘోరం అండి అసలు, ఎంత దారుణం. ఇండియానే 9 రన్ రేట్తో స్కోర్ కొడితే ఇతను 60 బాల్స్ ఆడి 76 రన్స్ కొట్టాడు. చాలా దారుణం. చాలా పర్సనల్ సెల్ఫిష్ ఇన్నింగ్స్ ఆడినట్టయితే నాకు అనిపించింది 50 రన్స్ కొట్టడానికి. ఇంకో 20-25 రన్స్ అయితే ఖచ్చితంగా చేసింటే ఇండియాకు ఇంత క్లోజ్ మ్యాచ్ ఉండేది అయితే కాదు. ఇది ఖచ్చితంగా కోహ్లీ యొక్క తప్పిదం. ఎనీవే, కోహ్లీకి ఇది ఒక లాస్ట్ వరల్డ్ కప్, సో ఇట్స్ ఓకే. బట్ వితౌట్ బుమ్రా, అక్షర్, రోహిత్ క్యాప్టెన్సీ, హార్దిక్, సూర్య క్యాచ్, లాస్ట్ కోహ్లీ ఆ రన్స్ కోసం. బట్ ఆల్మోస్ట్ గూడిపిస్తున్న మ్యాచ్ని. మీరేమంటారో చెప్పండి ఆ కోహ్లీ ఇన్నింగ్స్ని.